రామా, ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి నేనెంతటి దుర్వస్థని తెచ్చిపెట్టి తిని, ఎంతటి దుర్వస్థని జగన భారమునా, ఘన జగన భారమునా లేత కౌని గునియా తీవ్ర చండోతపమునా మరి తీవ్రవాడా కనుగవద రంగు కన్నీటి కాల్వ కూడా నడుచుతుండే
నేనేమి చేయదు స్వామి, నేనేమి చేయదు. దేవి, రాజవాసపు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమున ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరం ఇలాంటి తీర్థయాత్రలచే నలగింపజేసిన నన్ను నేనేమని నిందించుకుందని ప్రేసి, ఏమని నిందించుకున్నాను? ఏనాడు నడసినాము ఈ యథారులలోనా, సలలిత ఆరామ సీమలని కాది ఏనాడు తల చూపితివి ప్రసండకు దండకు అల్లకు మాణిక్య కాంతులగాని రాజాన భోజనమే గాని ఏనాడు చెవి చేతివి క్రూర మృగత్తులు లీలాసు కాలాప పాలిగాని ఎన్నడెరిగితి ఉర్కట దినేశ కర కిరణ జాల తప్త కర్కశ శిలాద్రిక గమన శ్రమోభూత చిటుల చింత వరించుట చేసి నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి ఈనాడగా ఏనాడు నడసినావు హృదయేశ్వర, నాకై మీరింతగా దుఃఖింపవలదు నాథ. మీరు మాత్రం అనుభవించడన్న సౌఖ్యమేమున్నది? ధరపై పుట్టిందెట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖములు, కొన్ని నాళ్ళు దుఃఖములు అనుభవింపక తప్పదు కదా స్వామి. చూడు, పాపం ఈ ఎండక నక్షత్రేశ్వరుడు చుట్టూల్లో కదా నాథ. మనమెట్లునను ఉందా ఓటోత్తముని సేమ్ మరొకటి ఉచితము కదా స్వామి. సతీమణి, ఇట్టి కష్టమయందు నీ మరోపకారం మరుకున్నాడు. నీ సౌశల్య ఆమాన్య సామాన్యం అతడే నక్షత్రం వస్తున్నాడు. అంతవరకు నిన్ను కురువు వృక్షం ఉసృంపజేసి నక్షత్రుని తోడు తెచ్చిదని కొంచెం దూరం నడువు. ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనిలోత్పల నవనిలోత్పల తాళ వృంతముల కాంతల్ చింతలన్ వీవా జీవురంగేలక బాల ఎంత యూడినన్ నిన్ను చేరించుతూ తోడురారు. పూతోటన్ నడువు నలంగు తలరిన్ ఊబో
ಪ್ರಯಾಣವೆದಲ್ ಎತ್ತೋರ್ತುವೋ ಎತ್ತೋರ್ತುವೋ మా గురువు గారు నన్ను నీతేలు పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసినది ఆశ్రమనందును, చెల్లింపవలసిన వాడు ఇచ్చడు నీ భార్యా బిడ్డలతోడు సుఖముగా నుండ మీరిరువురు మధ్య ఆసుకండేలాగా కాళ్ళు పడిపోవునట్లు నా తిరుగుడుకు నా కర్మమేమి కాలినదయ్యా. రామ 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 రామ. ఏమేమి ఇంకా ఏమి ఏమియా? ఏ బెబ్బులియోరను గుడుకున్న మింగివేయాలనే ఘోరారణ్యంలో వెనకంబడవేసి నీవును నీ ఆలుబిడ్డలు సుఖముగా వచ్చినారు కదా చాలు. నేనెక్కడ తెచ్చిన నీకేమయ్యా? అల్లదే కురువక వృక్షం, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకొని పోయింది, కొంత ఆవేశం తీరును. అలాగైనా చీకటి పడక మునిపేమని అక్కడ చేరడం మంచిది. నాకు ఇప్పుడే నిద్ర తూగి వచ్చుచున్నది. ముందు నాకింత నీరు దారకం పోయేవయ్యా. చెట్టు వద్దు, చేమ వద్దు. అయ్యా, ఎక్కడనూ నీరు లేదు. ఇక్కడెక్కడూ నీరు లేదా? ఇక్కడెక్కడూ నీరు లేదా? మరి నన్ను ఇలాంటి అరణ్యములకి తీసుకుని వచ్చిందివయ్యా. స్నేహం కుదరక మున్నొక్కని గుణాగుణములు తొలిత నాకు నిజ స్థలమని తెలిసినది కాదు. అవునవును, ఏ పెద్ద పులినోట బ్రహ్మచారి చచ్చినచో మన అప్పు అడుగువాడు లేకుండా కదా అని ఎంచి నన్ను ఇచ్చటకి ఈడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియని కానీ మరేమీ తెలియదు. నిష్ఠూరు మాటలు మాడకమయ్యా. నిజమాడినండి, ఇష్టూరమే. మరి రండి. అక్కడ కూర్చోండి. అలాగైనా నా చేయి పట్టుకోము. నాకు అసలే బొత్తిగా సత్తు ఉడికిపోయినది. వాడిపోయిన పెరుగు తోట కూరగాడేవాళ్ళే ఉన్నాను కదా. మరి లోహిత, నేడు నీకెంతటి దురవస్థ వచ్చింది నాయన. అయ్యయ్యో కుమారా, అకటకట సార్వభౌని కుమారుడుకు నేడు అన్నోదం కూడా కరువైనది కదా. ఏమని చింతింపును, ఏమని విలిపింపును? శ్రేయో బంధుర సార్వభౌపది విశ్లేషంబు ప్రార్థించదవా. ఈ అర్ధానపు అరణ్య మధ్యమునా స్వామి అన్నవో రామచంద్రాయంచు విలపించు ప్రియసుతుండల్లారగా చూసి సాయం బేబి చేయలేని గతియే, సాయం బేబి చేయలేని గతియే నన్నేటుడు పాపము. దేవి, ఎక్కడ సంపదలు, ఎక్కడ సౌఖ్యములు దేవి? చూడుము, స్థిరమై స్థిరమై సంపదులెల్లా వెంట ఒక రీతి సాగిరావు. ఏరికేశ్వరికే పాటు విధించను విధి. అది అది అవశ్య ప్రాప్తయంబు. దానినెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం
నాథ, ఇప్పుడు దుఃఖమునకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణిగా తిట్లు నన్ను ముందు ఈ బ్రహ్మచారి ప్రాణములు కాపాడియే మన కర్తవ్యము కదా స్వామి. దేవి, నాథ. నేనెందైనను నీరు దొరుకునేమో పోయి వత్తును, అంతవరకు ఈ బ్రహ్మచారిని సేవ భరించియుండు. చిత్తము స్వామి. చంద్రమతి, నాయన, ఇంకనూ రాలేదా నీ పతి? అయ్యా, బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు లేదు, నేను చచ్చుడు కూడా ఎడమలేదు తల్లి. నాయనా. నాకు ఆయాసం పుట్టినది, నా మాట బొత్తిగా హీనస్వరం పడిపోతున్నది. నేను ఇంకా 4 పీక్కొని చావలసింది. నన్ను చూసి ఇంత ఏడ్చుడుకైనా మంచపతుడుకైనా మా అమ్మ నా దగ్గర లేకపోయినా, అమ్మా నీవి పుత్రదక్కం ఎట్టు అనుభవించువో. రామ 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 రామ, ఇది ఎక్కడ పడగాలి తల్లి, ఇది ఎక్కడ పడగాలి? ఇది నా పక్కన కూర్చున్నట్లేదమ్మా. పడగాలి పుల్పుడివా రుచున్ సురసురన్ బ్రహ్మాండమున్ కాల్పగాదొడగెల్ చేటలతోడ నిప్పు కణములు ఊర్పారగా పట్టుచల్. అమ్మా తడిలేదింతయు నాల్కపై అమ్మా కడుపులో నంచిచ్చు ముట్టించినట్లడరన్ మంటలు. కడుపులో నంచిచ్చు ముట్టించినట్లడరన్ మంటలు. వంది నుండవిక నా ప్రాణంబులు ఈ వేదనలు. ఓర్చుకునుము నాయన, ఓర్చుకునుము. జరాపీడితీన నీ తల్లి పుత్ర శోకమును అనుభవింపుకును గాక నాయన, ఓర్చుకునుము నాయన. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావలేను. నా కాదు కదలగట్టి పచ్చి పుండేవాలేనన్నావు సరికదా. సావసిద్ధముగా ఉన్నవాని ఇచ్చినట్లు ఇడుచుతున్నవి. నాయన, ఇది నా మరణ చిహ్నమేమో. అయ్యా, ఉన్నదన్నట్టుగా ఒక యథార్థం చెప్పు తల్లి. నాయన, నేను ఇప్పుడు బ్రతికే ఉన్నాను తల్లి. అయ్యో, స్వయముగా చక్కగా నీవే మాట్లాడుచున్నావు కదా నాయన, మరేమీ అప్రియం లేదు నాయన. అమ్మ స్వయముగా చక్కగా మాట్లాడుతున్నాను. అవునయ్యా. ఒరే మాట్లాడుతూనే నీ ప్రాణాలు అయ్యయ్యో. పోతేరని మా నాయన నాయన. తల్లి. అప్పటి నుంచి నాకు ఈ సందేహం. మరేమీ అప్రియం లేదు నాయన, నా ప్రాణానికి ఏం భయం లేదు తల్లి. మరేమీ అప్రియం లేదు నాయన. నా ప్రాణానికి ఏం భయం లేదు తల్లి. అలాగైనా నీ భర్త వచ్చే వరకు నేను ఆ చెట్ల కింద విసిరేస్తాను తల్లి. కుమారా, నేడు నీకెంతటి దురవస్థ వచ్చింది నాయన. నానావిధ పక్షపోచములు పట్టుకుని పరిచారిక గడమల అనేక విధముల లాలించి పతిమాలియు భుజింపమని నోటికందియ్య రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమే అని అతి తీరత్వమున నీవు అడిగినను నీకు పిరికెడన్నము పెట్టుకు నా గతి చాలకపోయిన. అయ్యో దైవమా, మా వలన ఈ నక్షత్రేశ్వరునికి కూడా ఇట్టి దురవస్థ వచ్చినది స్వామి. కరుణామయులెవరును ఈ పన్నులైన ఈ చిన్న పాపలను రక్షింపరు కదా. కట్టా ఎక్కడలే దీన జన రక్షాదక్షులు దుఃఖపు నటేటను పడియేచ్చు ఈ శిశువులం కాపాడ ఎక్కడలే పుట్టించువాడెట్లో కటకమాను నానడి పల్కే
కటా కటా పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగను మామము జగదీశ దయగను మామము జగదీశ పాప వినాశ పరమేశ పరమేశ్వర మమ్ము రక్షించండి మమ్ము కరుణించు స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ
భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమొసగే వరదుడ నీవే మదిలో నిన్నే నమ్మితి స్వామి మదిలో నిన్నే నమ్మితి స్వామి మముదరి చేర్చగరావా దేవా మముదరి చేర్చగరావా దేవా జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజారమణ ఎంత కరుణామూర్తివి తండ్రి ధన్యులము స్వామి ధన్యులము ఓం నమః శివాయ మదిలోనే పుడు మరుగము స్వామి మహిమలు చూపే ఓ మహాదేవా మదిలోనే పుడు మరుగము స్వామి మహిమలు చూపే ఓ మహాదేవా ముల్లోకాలు నీ ఆలయమే ఎంత పుణ్యాత్మరాలవు తల్లి ఏమి నాయనా చచ్చిపోవు అని తిరిగి బ్రతికించేది అమ్మా నీవు పలహారం చేసినావు కావ్యమే నక్షత్రేశ్వర నా పతి పుచ్చుకునకి నీ నిట్లు పలహారం చేయుదునయ్యా ఓ వెర్రివాగుల చంద్రమతి అయ్యా. ఎక్కడి పతంగి కట్టుకుంటావమ్మా ఒక సన్యాసికి సర్వరాజ్యము ఏదో. మాట పట్టింపు మేరకు చేజారితే బిడ్డతో నిన్ను మారణ్యంబు పాల్చేసి కోటకిల్లు ఉద్దకు గాని పెన్మిటిని వీటి ముచ్చట ఏ మంచు నమ్మిక వెర్రి తల్లి వరదామిన్ కానలే
నాకు ప్రాణదానం చేసి మహోపకారం చేసింది. అంతటి మహోపకారం చేసి నేను ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను కానీ పడది పడది ఈ విషయంబు మా గురునితో వాదించి ఈ రాజ్యమిప్పుడే ఇప్పించద. ఈ మగనితో పొత్తుండి మలగంగులను గుడివేయం పని నీవా ప్రజలను పోషింపమే. నీ కుమారుడు నీ చేతికి నైన వెంక అతడారోహించు నీ గద్దెపై. అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించు ముందువేమో. ఒట్టి మాయదారి వాడైన నీ మగన విషయమై నీ చెప్పను. చెప్పినను ప్రయోజనం లేదు తల్లి. రారాజు బిడ్డవు రారాజు బిడ్డవు తీవి కడగండ్లు పడుడు నీ కర్మమేమీ కాలేదమ్మా. నా వెంట రమ్మ తల్లి, నా మాటని నా వెంట రమ్ము. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యమని నీవిట్లంటుంటివే కాని ధర్మం ఇంచుకైనా యోచింపనైతివే నాయన. రాజభోగములు అనుభవించినప్పుడు పతి పూచుండును, కాలవశమున కష్టమేది సంప్రాప్తించిన ప్రతి చాచుండన నాయన. ప్రతి అనుసరణమే కదా సతుత్తమునకు మూలం. చూడుము, జరుగను నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర, జరుగను నేరదు దేహయాత్రయును బిచ్చం బెత్తినంగాని జరుగన్నేరదు. ఇస్కరి చర్మంబులే గాని పైకి తగు వస్త్రం వేమి లేదు. కాపురమా కష్టపు వల్ల కాడ ఇక రూపం చెప్పగరాదు. అతి మాదిరి భర్తను తనమే నిగట్టుకొని. నక్షత్రేశ్వర, అట్టి మాదిరి భర్తను తనమే నిగట్టుకొని భక్తి గౌరి పూజింపరే. ఆ ఆ ఆ
నాయనా నీ వంటి దానికి హితం ఉపదేశించట అయ్యా నాయనా నేడింత జలపానకములకైనా నోసుకోలేకపోతేనే నాథ నక్షత్రుడు ఎట్లా బతుకును, లోహిదాసుడు ఎట్లా జీవించును? నాథ నక్షత్రేషుని లోహితాసుని ఆకలి దప్పులు ఎలాగనో తీరినవి, మీరును ఈ ఫలములు ఆరగించుడు స్వామి. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి దేవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యమున వచ్చినవి. అట్లే కావచ్చును దేవి. నాకు ఆకలి దప్పి అడగనవి. నేటి రేయి నిద్రింప ఒక వృక్షం ఉందని ఒక మునేశ్వరుని వల్ల ఎరింగి తిని. నాథ ఆ వటవృక్షం ఇంకెంత దవ్వునుంది స్వామి? దేవి అదిగో చూడుము, వాడిన పండుటాకులు, వాడిన పండుటాకులు విలపై ప్రవణోహతిరాలుచుండే ఓ చెరియో ఓ కబ్బిలంబుల విచిత్రముగా తల క్రిందులౌసు వేలాడడు కొమ్మలన్ తమ శిశువులను పొట్టల కింద ఊదుకొనుచు విలాసముగా ఊయలలు గడి ప్రోతిమాన్యముల్. శ్రీమన్మహాయజ్ఞమూర్తే జగచ్చాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళు దివ్య చారిత్రమిన్నింగ నేనెంత దాన దురారాధనీయందు వేదంబులం నాలుగు జన్మెంపుటం చేసి వేల్పుల్ జాత వేదేతి నామంబుల భక్తి పూజింట్రు నీ చేత శిష్టాది కర్మంబులెల్ల ప్రవర్తించు దేవా. నేనెన్ రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించి ఉన్నట్టి మమ్మున్ కృపంబోవగా జల్లునే కాని భారింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగియే మాయనయ్యా. నిన్ను నమ్మి అరణ్యంబులం దిక్కు లేకున్న నల్లాడు ఈ దీనులం గల్వని కెట్టులవ్వును విచారింతు నేనే. నిత్య సత్యావ్రతారూఢుడు శ్రీ హరిశ్చంద్ర భూపాల ఇల్లాలి నేనైతి నేనిన్ ప్రశస్తోరు సాధిత్వమున్ నాకు వర్తించు నేనిన్ నిమిషంబులోనన్ భగవచ్ఛాల కాజాల మంబాచి శాంతుండవై నవ్య నిహార వాంపూరు మంపోల్ సత్యంబునంగాల వేణీతి గోత్ర ముని సోత్ర గాత్ర నమోస్తుతే నమోస్తుతే నమో నమః నమస్తే నమః. ఆహా ధన్యులము స్వామి, ధన్యులము ధన్యులము స్వామి. దేవి నాథ నీ వల్లనే కదా మనమందరం బ్రతకగలిగితిమి. లేదు నాథ, మీ సత్యనీరుడి వలనే మనందరం బ్రతకగలిగితిమి స్వామి. అమ్మ చంద్రమతి, నీ నాయనా. భార్యాభర్తల ముచ్చట్లకి దా సమయము. అయ్యా ఏదేని ఉపద్రవం రాకముందే ఇక్కడి నుంచి బయలుదేరటం మంచిది. ప్రగతి కొరకే మన కాశీ దూరమైపోతున్నది. అదిగో గంగా నది కోసం నిలబడుతున్న చూడుము. హరి పార్థోధవనౌట, హరి పార్థోధవనౌట నా జలములంగా పావనం చేసినన్ గురు పంఖంబుల టంకు మీ కనుసు ఆ ఘోషించిటన్ చూడు. బంధుర గంధాచల గంధవాహ విచలో తుమ్ గోర్మి జాలే తరే తర సంకత్తన జాయ్ మాన తదరోద్ధకాంత ఘోష
మనసు కనబడునదే అదే 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 విశ్వేశ దేవాలయ ఘనిపద్వోన్నత గోపుర విలాస సద్గేయ శృంగంబు సుమా అట అట నట దీవ జటా విటం మలటం నందాకి నిమ్మగా కనకాభోజపు మిథ్యయోయనా ప్రభాకాంతాకిలా శాంతమై పెద్దవాడిని నేను ముందు పోతుంటే వెనకేం చేస్తున్నావురా? గురుగారు, పెద్దవారు మీరు ముందు వెళ్తున్నారా? మీ వెనకే నేను వస్తున్నానా? దారిలో ఒక విశ్వేశ్వర దేవాలయం ఉంది. దాని ముందు పెద్ద ధ్వజస్తంభం ఉంది. దాని మీద అది కాదు గురుగారు, దాని మీద 2 పావురాలు కింద మీద పడిపోతున్నాయి. అందులో మగతేది అనే నా సందేహం. ఇంతగా తేలిందా? తేలలేదు, కాసేపు ఉంటే తేలేదే. ఈలోగా తుర్రు మనిపోయింది. సరే, మరి వెనకేం చేస్తున్నావురా? నువ్వు వెనకెందుకు ఉండిపోయావు? వెనకే ఉండిపోయాను గురుగారు, అందుకనే ముందే వస్తున్నాను. గుళ్ళోంచి మరి ఎలా వచ్చావు బయటికి? ఎలా వచ్చానంటే గుడిలో పెద్ద కంత ఉంది. ఆ కంత మీద ఆ కంతలో నుంచి వచ్చేసాను. తప్పు నాయన, అలా చేయకూడదురా నాయన. సరే గాని నిన్న చెప్పిన పాఠం వచ్చిందా? ఓ మొన్నే వచ్చింది. నిన్న చెప్పిన పాఠం రా, నిన్న చెప్పిన పాఠం మొన్న వచ్చిందా? మరి మొన్న చెప్పింది మీరు చెప్పిన పాఠం ఒళ్ళు వేసుకుంటూ వస్తున్నారా? ఇంతలోకి అమ్మగారు పిలిచి నిన్న వండిన సద్దన్నం దద్దోజనం ఇంత పెట్టింది. అది తిన్నాక అమ్మగారు పెట్టిన దద్దోజనం పైనుండిపోయింది, మీరు చెప్పిన పాఠం కిందుండిపోయింది. ఓరి బొడుద్దాయ్, నీ తెలివితేటలు అఘోరించినట్టే ఉన్నాయి కానీ సరే, మరి కనీసం శ్లోకమైనా చెప్తావా? శ్లోకం మీరు చెప్పండి గురుగారు, మేము వింటాం. మూషికోత్తమా
మూసుకోత్తమ కాదరా, మూషికోత్తమ. మూసుకో. సరే, పాఠాలు రావు, శ్లోకాలు రావు, ఏమొస్తాయి నీకు? ఏమీ రావు. సరే కానీ అమ్మగారు కూరగాయలు తీసుకురమ్మన్నారు కదా, ఏమేం కూరగాయలు తీసుకురమ్మన్నారు? గురుగారు, ఆ, అమ్మగారికి ఆ, తోటకూర, ఆ, గోంగూర, ఆ, ఇంత పొడుగుండేది వంకాయ, మూవన్నెల వంకాయ ఆ. తీసుకురమ్మన్నారు. ఇంకా ఇంకా ఏదో చెప్పారు. మీరు కాసులు ఇస్తే ఆ. నేను తీసుకోవచ్చు. సరే సరే, మీరు చెప్పండి ఏమి కావాలో. ఇదిగో నాయన, ఈ కాసుతో తోటకూర, ఆ, ఈ కాసుతో గోంగూర, ఆ, ఈ కాసుతో వంకాయలు, ఆ. ఈ కాసుతో బెండకాయలు తీసుకురా నాయన వెళ్ళి. బెండ దొండకాయల. బెండ దొండకాయలు కాదురా, బెండకాయలు బెండకాయలే, దొండకాయలు దొండకాయలే. ఊహు అలానా. అర్థమైందా? బెండకాయలు తీసుకురా వెళ్ళి నాయనా. గురువుగారు, గురువుగారు, కాసులన్నీ కలిసిపోయాయి. ఓ గురువుగారు, కాసులన్నీ కలిసిపోయాయి. ఏ కాసుకు దొండకాయో, ఏ కాసుకు బెండకాయో. గురువుగారు, ఏ కాసుకు దొండకాయో, ఏ కాసుకు బెండకాయో తెలియక కాసులన్నీ ఏ కాసు ఇచ్చినా అంగట్లో వాడు సరుకులు ఇస్తాడు. సరే కానీ, సరే పద, నేను కూడా వస్తాను. పద.